ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి అప్డేట్ ఇవ్వాలనుకుంటాను మార్కెట్ గురించి. అయితే మనకు మెయిన్గా మనం మార్కెట్ ఏర్పడిన తర్వాత మనం మెయిన్ సిఈపీలు యాడ్ చేసుకుంటాం కదా, వాటి గురించి తర్వాత మన రెగ్యులర్గా ఉండే సిఈపీల గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈరోజు మార్కెట్ చూసినట్లయితే మనకు ప్రీవీ క్లోజ్ అనేది మనకు 22,082లో అయితే ఓపెన్ మాత్రం మనకు 22,073లో మనకు ఓపెన్ అయింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఈ 22,300 అయితే మనకు సి అనేది మనం 21,700. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీన్ని చార్ట్ పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు మొదటగా ఈ 915 క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారింది. దీని క్లోజింగ్ చూసినట్లయితే ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి ఇది మనకు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారింది. ఓకేనా. అయితే ఈ విధంగా గ్రీన్గా మారినప్పుడు, ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు మనకు ఈ రెగ్యులర్గా యాడ్ చేసుకున్న సిలో కూడా మనకు గ్రీన్ క్యాండిల్ ఉన్నట్లయితే ఈ విధంగా మనకు మూమెంటం ఉంటుంది. ఇది మనకు మూమెంటం ఉంది. ఓకేనా. ఈ విధంగా మనకు హై మూమెంటం ఉంటుంది. అంటే అది గ్రీన్ ఉండి ఇది కూడా గ్రీన్ ఉన్నట్టయితే మనకు హై మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్స్పైర్ అప్పుడైనా సరే, మామూలు అయినప్పుడు సరే. ఈరోజు బుధవారం అయినా కూడా మనకు మంచి మూమెంట్ ఉంది. ఇది మనకు 55 రూపాయల నుండి ఇది మనకు ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 267 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఇది మనం చూసుకున్నట్లయితే ఉదాహరణ చూపిస్తుంది మనకు. ఇది మనకు మంగళవారం రోజు అనుకుందాం. మంగళవారం రోజు మనకు మెయిన్ ఇదే మనం మెయిన్ సి అనుకుంటే ఇది మనకు రెడ్ క్యాండిల్గా ఉంది. ఓకేనా. ఇది మనకు రెడ్ క్యాండిల్ ఉంది. తర్వాత ఏర్పడే ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనకు ఈ 50 మినిట్స్ క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారింది. అంటే ఇది మనకు రెడ్గా మారిన మాత్రం అనేది మనకు కిందికి డౌన్ ట్రెండ్ అనేది అవుతుందని మనం అనుకోకూడదు. ఎప్పుడైతే తర్వాత ఏర్పడే ఈ 50 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ విధంగా గ్రీన్గా మారిందో మళ్ళీ మనకు ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉన్నా సరే దీనికి మనకు డౌన్లో ఏర్పడింది. ఇది ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడి తర్వాత ఏర్పడే 50 మినిట్స్ క్యాండిల్ మనకు గ్రీన్గా మారింది. గ్రీన్గా మారినప్పుడు కూడా మనకు ఈ విధంగా మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. అదే మనం ఈ మెయిన్ సిలో చూసుకున్నట్లయితే అంటే మనం రెగ్యులర్ యాడ్ చేసుకున్న సిలో కూడా ఇది మనకు రెడ్ క్యాండిల్గా మారింది. రెడ్గా మారి ఈ విధంగా మళ్ళీ మూమెంటం తీసుకుంది. పి అయినా సి అయినా సరే రెండు ఈక్వల్. మళ్ళీ పి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పి అయినా సేమ్ ఇదే పొజిషన్ ఉంటుంది, మనకు సి అయినా ఇదే పొజిషన్ ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ మనకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇది మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మొదటగా ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మన మెయిన్ పి అనుకుందాం. ఇది మనకు 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఏర్పడే ఈ 50 మినిట్స్ క్యాండిల్ అనేది మళ్ళీ రెడ్గా మారితే మాత్రం ఈ విధంగా డౌన్ ట్రెండ్ అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా. కానీ ఇక్కడ చూసినట్టు మనకు మొదటగా ఈ 915 క్యాండిల్ మనకు రెడ్గా మారింది. ఆ తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ఏర్పడే 50 మినిట్స్ క్యాండిల్ గ్రీన్గా మారట్లా ఈ విధంగా మూమెంటం తీసుకుంది. కాకపోతే ఇక్కడ మనకు ఈ రెడ్ క్యాండిల్ మొదటగా 50 మినిట్స్కి రెడ్ క్యాండిల్గా మారి ఆ తర్వాత కూడా మళ్ళీ ఏర్పడే క్యాండిల్ రెడ్గా మనకు దీన్ని బ్రేక్ చేసి మనకు కిందికి వస్తుందంటే అప్పుడు మనకు అది కూడా మనకు డౌన్ ట్రెండ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఉదాహరణకు ఇది చూసుకుందాం. ఓకేనా. ఇది మనకు అది మెయిన్ సి అయితే ఇది మనకు రెగ్యులర్ యాడ్ చేసుకున్న సి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 199 రూపాయల నుంచి మనకు డౌన్ ట్రెండ్గా మారింది. అంటే అప్పుడు మనకు పి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆపోజిట్ అన్నట్టు. ఎప్పుడైతే మనకు ఈ క్యాండిల్ రెడ్గా మారిన తర్వాత కూడా ఈ తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది మళ్ళీ రెడ్గా మారిందంటే మాత్రం మనకు పి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఎప్పుడైతే ఇది మనకు రెడ్గా మారిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది గ్రీన్గా మారితే మాత్రం మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఈ విధంగా ఉంటాయి. అర్థమవుతుందా. పి అయినా సి అయినా సరే ఆపోజిట్గా ఉంటుంది. అది మనకు మెయిన్ సి అనేది మనకు గ్రీన్గా మారింది, గ్రీన్గా ఉండి ఆ తర్వాత ఇది కూడా మనకు రెడ్గా మారే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా. మెయిన్ సి అనేది మనకు యాడ్ చేసుకునే మెయిన్ సి గ్రీన్గా మారిన తర్వాత గ్రీన్గా ఏర్పడి ఇది మనం ఈ రెగ్యులర్గా యాడ్ చేసుకున్న సి అనేది మనకు ఈ విధంగా రెడ్ క్యాండిల్ కూడా ఏర్పడి ఉంటుంది. కానీ అది ఎప్పుడు మళ్ళీ మనకు పైకి వెళ్తుందంటే ఎప్పుడైతే దాని తర్వాత ఏర్పడే ఈ 50 మినిట్స్ క్యాండిల్ అనేది గ్రీన్గా మారుతుందో అప్పుడు మాత్రం ఇది మళ్ళీ మనకు మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి. పి అయినా సి అయినా సరే ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
ఓకేనా. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది రెండు పాయింట్లు. ఒకటి, మెయిన్ పీసీ గ్రీన్గా ఉండి ఈ మనకు రెడ్గా ఉన్నా సరే తర్వాత ఏర్పడే మెయిన్ పీయూలో సీల్ అయినా సరే మన పీఎల్ఈలో సీల్ అయినా నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ గ్రీన్గా మారితే మాత్రం ఈ విధంగా మూమెంటం ఉంటుంది. అవి మనకు గ్రీన్గా మనకు రెడ్గా ఉండి ఇది కూడా రెడ్గా ఉండి తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ మనకు ఈ రెడ్గా మారితే మాత్రం ఈ విధంగా మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప మనకు మెయిన్ సీలు మనకు గ్రీన్గా మారింది ఆ తర్వాత మనం బై చేసుకోవచ్చు అనుకుంటే మనం పొరపాటు అయిపోతుంది. ఎప్పుడైతే మొదటి 50 మినిట్స్ క్యాండిల్ గ్రీన్గా ఉన్నా సరే నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ మాత్రం ఖచ్చితంగా అది గ్రీన్గా మారాలి. అర్థమవుతుందా. మొదట ఏర్పడిన క్యాండిల్ అనేది రెడ్గా ఉన్న తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారాలి. ఓకేనా. లేదు ఇది మనకు మొదటగా గ్రీన్గా మారింది తర్వాత ఏర్పడి మనకు రెగ్యులర్ సీలు కూడా గ్రీన్గా మారుతున్నాయంటే ఈ విధంగా మనకు మంచి అవకాశాలు ఈ విధంగా బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా. మార్కెట్ పెరగాలన్నా పడాలన్నా ఈ విధంగానే ఉంటుంది. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు 254 పాయింట్లు పెరగడం జరిగింది చూసుకున్నట్లయితే ఈరోజు. అంటే మనకు మెయిన్ సీఈలో మనకు గ్రీన్గా ఉంది, మనం రెగ్యులర్ యాడ్ చేసుకున్న సీఈలో కూడా మనకు గ్రీన్గా ఉండట్లా ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకేనా. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అనుకుంటాను. థ్యాంక్ యూ.